దేవునికి స్తోత్రం. మరి ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపాటు చేసిన దేవుని వాగ్దానము చూద్దామండి. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 20వ వచనమండి. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు నొంది తిరుగుడి. ఆమేన్. దేవునికి స్తోత్రం. మరి ఈ వాగ్దానము మనందరి హృదయములో నెరవేరేలాగా దేవుని సహాయము కోరదామండి. చిన్న ప్రార్థన చేసుకుందాము. మరి మీరు కూడా ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కల మా తండ్రి, ప్రభా, మరి రోజు నీవిచ్చిన ఈ వాగ్దానము మా అందరి హృదయములో నింపమని ప్రార్థిస్తున్నానయ్యా. అలాగే నా ప్రభా, నీవు మా కొరకు పరలోకా నుండి ఈ లోకానికి దిగివచ్చి మా పాపముల కొరకు నీవు శిలువ యాగము చేసినందుకు నీకు వందనాలయ్యా. ప్రభా, మా పాపములు తుడిచివేయడానికి నీవు శిలువలో మా కొరకు మరణించినందుకు నీకు వందనాలయ్యా. అవును ప్రభా, ఎంత గొప్ప త్యాగము మా కొరకు చేసి ఉన్నావయ్యా తండ్రి. ఈ రోజునైనా నీ త్యాగాన్ని మేము గుర్తించి ప్రభా, మారు మనసునందు నీ వైపుకు తిరగడానికి, అయ్యా నీ వాక్యము వినడానికి, నీ రక్తముతో మా హృదయమును శుద్ధి చేసుకోవడానికి, నిన్ను వెంబడించడానికి మాకు నీ సహాయము దయచేయండి ప్రభా. అవును ప్రభా, ఈ రోజు నుండి మీ కొరకు జీవించడానికి, నీ వాక్యాన్ని అనుసరించడానికి మాకు నీ సహాయము దయచేయండి తండ్రి. అలాగే నా ప్రభా, మరి సమయంలో ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించారో ప్రతి ఒక్క మొర నీవు ఆలకించమని ప్రార్థిస్తున్నానయ్యా. అవును ప్రభా, నీవు వారి కొరకు కూడా నైనా నీవు సిలువలో యాగము చేసి ఉన్నావని, వారి పాపములు తుడిచివేయడానికి నీవు సిలువలో నీ ప్రాణాన్ని పెట్టావని వారు గుర్తించడానికి ఈరోజు వారికి నీ సహాయము దయచేయండి తండ్రి. అవును ప్రభా, ఈరోజు నైనా వారు మారు మనసు నొంది నీ వైపుకు తిరగడానికి, నీ పాదల దగ్గర మొరపెట్టుకోవడానికి నీ సహాయము వారికి దయచేయండి అయ్యా. అవును ప్రభా, ఈరోజు నీ రక్తముతో వారి హృదయములు కడుక్కొని, నీ వాక్యముతో వారి హృదయం నింపుకొని నిన్ను వెంబడించడానికి, నీ వాక్యానుసారంగా నడవడానికి నీ సహాయము వారికి దయచేయండి తండ్రి. అవును ప్రభా, మరి ఈ రోజు నుండి మేమందరము కూడా నీ సాక్షిగా జీవించడానికి, అనేకులకి నిన్ను గురించి చెప్పడానికి మా అందరికి నీ సహాయము దయచేయమని ప్రభా అయిన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి బతుమాలి వేడుకున్న మా పరలోక మా తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం.